నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కిన రాబిన్హుడ్ చిత్రం మోహన్ లాల్ విక్రమ్ వంటి హీరోలతో పోటీ పడుతూ ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్లు రాబట్టిందో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 35 కోట్ల రూపాయల షేర్, 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. కానీ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ మూవీ 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కారణంగా 130 కోట్ల రూపాయల గ్రాస్ను సాధించాలని ట్రేడ్ చెప్తుంది. ఇక ఈ మూవీ మార్నింగ్ షోలో 19.62% ఆక్యుపెన్సీ, మ్యాట్నీ షోకు 21.84%, ఫస్ట్ షోకు 16.62%, నైట్ షోకు 28.15% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఓవరాల్గా ఈ చిత్రం తొలి రోజు 21.56% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల ఓపెనింగ్స్ని అందుకుంది. సినిమాకు జరిగిన బిజినెస్ దృష్ట్యా చూసుకుంటే ఈ కలెక్షన్స్ తక్కువనే చెప్పుకోవచ్చు. నితిన్ రాబిన్హుడ్ చిత్రానికి మ్యాట్ స్క్వేర్ నుంచి L2 ఎంపురాన్ నుంచి గట్టి పోటీ అనేది ఎదురుతుంది. నితిన్ గత చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ తన థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి 9.70 కోట్ల వసూలను రాబట్టింది. ఇక ఈ చిత్రం కలెక్షన్లతో పోల్చుకుంటే రాబిన్హుడ్ చిత్రం 1343% ఎక్కువ అనేది రాబట్టాలి. ఇక వరుస సెలవులు ఉండడంతో ఈ బిజినెస్ను వెనక్కి రాబట్టినట్టు, లేదంటే ఈ మూవీ కూడా లాసెస్తో ముగిసేలా ఉంది. మరి ఈ మూవీ కలెక్షన్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియచేయండి.